గయాసురుడు ఒక రాక్షసుడే, కానీ అతను పరమ విష్ణు భక్తుడు. ప్రహ్లాదులాగా బలి చక్రవర్తిలాగా మహాభక్తుడు. కనుక శ్రీమన్నారాయణ గుర్తి గురించి తపస్సు చేసి శ్రీమన్నారాయణ మెప్పించి అతను ఒక వరం అడుగుతాడు. ఏమని? నేను బ్రతికున్నంత వరకు ఈ భూలోకంలో ఎవ్వరు ఏ ప్రాణైనా నన్ను స్మరిస్తే, నన్ను తాకితే వాళ్ళు శాశ్వత బ్రహ్మలోకంలో నిత్య నివాసంగా ఉండాలి, అట్లాంటి వరం నాకు కావాలి అని శ్రీమన్నారాయణమూర్తిని వరమడతాడు గయాసురుడు. అయితే ప్రత్యక్షమైండు శ్రీమన్నారాయణమూర్తి కనుక వరం ఇచ్చిండు. వరం ఇచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యపాలన చేస్తుండు, అన్ని సత్కార్యక్రమాలు చేస్తుండు. అతను అన్నదానంతో సైతంగా ప్రతిదీ ఏ విద్య ఎవరికి కానీ ఏది కావాలన్నా అది ఇస్తూ తన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు గయాసురుడు ఇక్కడ. అయితే ఎవ్వరు తను తాకినా, ఏ ప్రాణైనా తనను తాకినా, తనను ముట్టుకున్నా, తను స్మరించినా వాళ్ళు ఉన్నత గతిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ శాశ్వత బ్రహ్మలోకంలో నివాసం ఉంటుంది. మళ్ళీ జన్మంటూ లేకుండా పునర్జన్మరహిత శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటున్నారు. ఈ పరిస్థితి ఏర్పడ్డప్పుడు అతివృష్టి అనావృష్టి ఏదైనా చాలా కష్టమే. కనుక ఇక్కడ భక్తి వల్ల అతివృష్టి అయిపోయింది. భక్తులంతా అక్కడ వెళ్తున్నారు, అంటే ప్రతి ప్రాణి అక్కడ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ రావడం లేదు. అంటే జననపి మరణం, మరణపి జననం అనేది కాలచక్రం ఆగిపోతుంది. అందువల్ల బ్రహ్మాది దేవతలంతా బ్రహ్మదేవరిపోయి ఈ పరిస్థితిని వివరిస్తారు. స్వామి ఇలా భూలోకంలో ఇలా అవుతుంది కనుక గయాసురుడు భక్తితో చేస్తున్నాడు, కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక దీనికి నివారణ ఏంటి అని చెప్పని బ్రహ్మదేవుడిని అడిగితే, బ్రహ్మదేవుడు అయ్యా నేను వరమియ్యలేదు, శ్రీమన్నారాయణమూర్తి వరం ఇచ్చిండు కనుక మనం వైకుంఠ బేగి వాడిని మనము అడుగుదాము, దానికి నివారణ ఆయనే చెప్తాడు అని చెప్పని అక్కడ నుంచి వైకుంఠానికి వస్తాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తిని అడుగుతారు, స్వామి ఇది ఉన్నది ఎట్లా, దీనికి నివారణ ఏంటి అని అడిగితే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఒక ఉపాయం చెప్తాడు. ఏమని అంటే, మీరందరూ బ్రహ్మాది దేవతలంతా కలిసి భూలోకానికి వెళ్ళి ఒకటి బ్రహ్మయజ్ఞం అని చేయండి. ఆ బ్రహ్మయజ్ఞం ఎలా చేయాలి అని వివరించి శ్రీమన్నారాయణమూర్తి బ్రహ్మదేవుని బ్రహ్మాది దేవతలను ఇక్కడ పంపిస్తాడు భూలోకానికి. వాళ్ళంతా బ్రహ్మాది దేవతలంతా ఇక్కడ భూలోకానికి వచ్చి బ్రహ్మయజ్ఞం చేయడానికి సంకల్పిస్తారు. అది బ్రహ్మయజ్ఞం ఎలా చేయాలి అంటే, అతన్ని గయాసురుడు కదా ఇక్కడ చక్రవర్తి, మీరు ఇక్కడ రాజ్యం వెళ్తుండే కనుక మీ పర్మిషన్ కావాలి, అంటే మీ అనుమతి కావాలి అని బ్రహ్మదేవుడు. అంటే గర్వం ఎక్కువైనప్పుడు మనిషికి అతపాతాలనికి వెళ్తుండు. అదే గయాసురునికి కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. గర్వం వల్ల నేను అన్న గర్వం ఏర్పడ్డ తర్వాత బ్రహ్మదేవుడే నా దగ్గరకు వస్తున్నాడు, అంటే నేనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి కానీ బ్రహ్మదేవుడే నా దగ్గరకు వస్తున్నాడు అన్న అహంకారంతో ఆయన బ్రహ్మదేవుడు కనుక సాధారణంగా ఆహ్వానం చేసి, స్వామి మీరు ఎందుకు వచ్చారు, మీ కారణం ఏంటి అంటే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తాడు. ఏమని అంటే, ఇక్కడ బ్రహ్మయజ్ఞం అనేది చేయడానికి నేను భూలోకానికి వచ్చాను, ఇక్కడ నువ్వు చక్రవర్తి కనుక నీ అనుమతి కావాలి కనుక నేను నీ అనుమతి కోరుతున్నా. స్వామి మీరు అడిగితే అనుమతి ఇవ్వకపోవడం ఏంటి, అనుమతిస్తాను. అంటే నేను బ్రహ్మయజ్ఞం చేసుకోవాలి, కానీ భూమాత ఆ తాపాన్ని తట్టుకోలేదు కనుక నాకు అనువైన ప్రదేశం నీ వక్షస్థలం కనుక నీ వక్షస్థలం మీద నేను యజ్ఞం చేసుకుంటాను అని అడుగుతాడు. అడిగిన తర్వాత బ్రహ్మనే వచ్చి యజ్ఞం చేస్తున్నా అంటే ఇంకా నా శరీరానికి అంతకంటే ఎక్కువేం కావాలి, స్వామి మంచిది చేసుకోండి అని చెప్పని అంటాడు. అన్న తర్వాత బ్రహ్మ ఏమంటాడంటే, నేను భూమాతనే తట్టుకోలేదు అని చెప్తున్నాను, కానీ మళ్ళీ నీ శరీరం తట్టుకోగలుగుతుందా, నీకు అంత శక్తి ఉందా అని అడిగితే, స్వామి నేను విష్ణు భక్తుడు, నేను ఇంతమందిని పంపిన పుణ్య నాకుంది, ఆ పుణ్యమంతా నాకుంది కనుక నేను శ్రీమన్నారాయణ భక్తుడిని, నేను నారాయణ నారాయణ అంటే నాకు ఏం చేస్తుంది, నన్నేం చేయలేదు కనుక నేను తట్టుకోలేదని చెప్తున్నా, మరి నువ్వు తట్టుకోగలుగుతావా, నువ్వు మధ్యలో కదిలితే నాకు భంగం అవుతుంది, నేను వెళ్ళిపోతా, అయిపోయేంత వరకు నువ్వు కదలకుండా ఉండి అంత ఓపికగా ఉంటే నేను బ్రహ్మయజ్ఞం స్టార్ట్ చేస్తాను అంటే, మంచి స్వామి చేసుకోండి అన్న తర్వాత బ్రహ్మయజ్ఞం స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఈయనను పంపేయడానికే యజ్ఞం పెట్టిండా, దాని తర్వాత ఉంటుందా, అతను కదులుతాడు, కదిలిన తర్వాత భంగం అవుతుంది, భంగమైన తర్వాత అక్కడ నుంచి బ్రహ్మాదేవతలను వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన గయాసురుడు ఆ తాపాన్ని తట్టుకోలేడు. ఇప్పుడు ఏం చేయాలి, అతనికి ఎక్కడ పాల్పోదు, అయ్యా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమా తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన అని మళ్ళీ ఆ జనార్దుని వేడుకుంటే జనార్దనుడు వస్తాడు. స్వామి ఏం కావాలి అంటే, స్వామి నేను ఈ తాపాన్ని తట్టుకోలేను కనుక నాకు మోక్షం ఇవ్వండి అని చెప్పని శ్రీమన్నారాయణమూర్తి వేడుకుంటాడు. వేడుకుంటే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఎవరైతే బ్రహ్మ యజ్ఞం చేశాడో ఆ యజ్ఞంలో తన కాలు పెడతాడు, అదే వక్షస్థలం మీద, గయాసురుడి వక్షస్థలం మీద. అప్పుడు అతను అతపాతానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే బలి చక్రవర్తిని 3 అడుగులు వామనమూర్తి అవతారంలో 3 అడుగులు అడిగినప్పుడు బ్రహ్మాండమంతా ఒక పాదము, భూలోకమంతా ఒక పాదం,
తర్వాత మూడో పాదం ఎక్కడ పెట్టాలి అంటే బలి చక్రవర్తి నా శిరస్సు మీద పెట్టండి అని చెప్పారంటే శిరస్సు మీద పెట్టి అతన్ని పతపాతానికి తొక్కేస్తాడు. అట్లా అతనికి మోక్షం ఇచ్చింది. ఇక్కడ గయాసురుడు కూడా అలాగే మోక్షం ప్రసాదించబడ్డది. కనుక ఇక్కడ శ్రీవారి పాదం స్వయంగా వెలిసింది కనుక ఈ క్షేత్రం అంత మహిమ మరి ఎక్కడ లేదు. కనుక ప్రత్యక్షమైన నిదర్శనం శ్రీవారి పాదం. తర్వాత వెనుక మర్రి చెట్టు, ఆ గర్భగుడి పక్కకే మర్రి చెట్టు ఉంటుంది. అది మర్రి చెట్టు ఎట్లా అంటే అక్షయ వటవృక్షం, అంటే అక్షయము అంటే చావులేదు. అంటే సీతమ్మ వారు ద్వాపరయుగంలో పిండ ప్రదానం చేసేటప్పుడు ఆ చెట్టుకు వరం ఇచ్చింది. ఏమని? అక్షయ వటవృక్షము అంటే ఈ భూలోకం ఉన్నంత వరకు నీవు చిరంజీవిగా ఉండాలి, క్షయము లేదు, నీకు చావు లేదు అని చెప్పడం వల్ల ఈ చెట్టు ఇప్పటి వరకు నిదర్శనం. అంటే ఇంతవరకు చెట్టు ఎండిపోలేదు, చెట్టు విస్తరణ కాలేదు. ఎప్పుడైనా మర్రి చెట్టు విస్తరణ అవుతుంది, కానీ ఇందులో విస్తరణ కాలేదు. ఎంత ఉందో అంతే ఉంది. ఇది ఊడలతోని విస్తరించాలి, కానీ ఇక్కడ విస్తరించలేదు. అదే ఇక్కడైనా ప్రత్యక్షమైన నిదర్శనం. సరే, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలుగు భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉండే సౌకర్యాలు ఏంటి, ఇక్కడ వచ్చిన భక్తుల కోసం వీరు తీసుకునేటువంటి ప్రత్యేక శ్రద్ధ గురించి గురువుగారు ఆశ్రమానికి సంబంధించిన విషయాలను వారి ద్వారా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి J-Certify. వెల్కమ్ బ్యాక్ టు J-Certify. ఇక్కడ భక్తి సమాచారాన్ని గురుగారి ద్వారా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. గురుగారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తెలుగువారు. అదేవిధంగా కొంతమంది తమిళులు, కర్ణాటక వాళ్ళు కూడా తెలుగు సర్వసాధారణం. అయితే వీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా మీరు ఆశ్రయం కల్పిస్తారు? ఇక్కడ ఈ గయా క్షేత్రంలో ఆంధ్ర తెలంగాణ ఆశ్రమం అని చెప్పని ఇది ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసి ఇంచుమించు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి భక్తులకు సేవ చేస్తూ ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబు, హర్యానా, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎక్కువ శాతము కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులు మాత్రము చాలా విపరీతంగా వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తెలుగువారు ఎవరొచ్చినా, తెలంగాణ నుంచి కానీ, ఆంధ్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా వారికి అన్ని వసతులు కల్పించి ఇక్కడ వారికి ఉండడానికి రూములు మరియు తినడానికి భోజనము, మన సాంప్రదాయ భోజనం, తెలుగు భోజనం అంటే ఒక సాంబారు, పప్పు, కూరలు, 2 ఒక చట్నీ, అట్లా ఇక్కడ భోజనం ఏర్పాటు ఉంటుంది. భోజనం చేసుకున్న తర్వాత ఇక్కడ పిండ ప్రదానం చేసుకోవడానికి తెలుగువారిని వారికి అప్పచెప్తారు. దాని తర్వాత అక్కడ కార్యక్రమం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఉండడానికి. ఎప్పుడన్నా రాత్రి సమయంలో వచ్చినా కూడా వారు బస చేయడానికి వ్యవస్థ ఉంది, ఉండడానికి రూమ్లు, మరియు ఎక్కువ మంది వచ్చినా కూడా ఒక హాలు, అట్లా హాల్ కూడా ఉంది. కనుక ఇక్కడ వ్యవస్థ మాత్రం 100% ఉంది. తెలుగువారు ఎవరు వచ్చినా నిరభ్యంతరంగా ఈ ఆశ్రమానికి రావచ్చు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు గురువారికి? వచ్చిన వారందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఈ సేవను చూసి అందరూ సంతోషపడుతున్నారు. కనుక ఎందుకంటున్నానంటే ఎక్కడో తెలంగాణ, ఆంధ్ర, ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు దాటి బీహార్ అంటే సినిమాలో తప్ప స్వయంగా ఎవరు చూడలేదు. ఇక్కడి వాతావరణం చూసిన తర్వాత వాళ్ళ ఫీల్ అనేది ఎలా ఉంది? అయితే ఇక్కడున్న వాతావరణానికి, గయాలో ఉన్న వాతావరణానికి, వేరే ఆశ్రమాలకు, ఈ తెలంగాణ ఆశ్రమానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన తెలుగు భక్తులు ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన, తెలంగాణ నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు ఎవరైనా సరే చాలా సంతోషపడతారు. ఎందుకు అంటే ఇక్కడ వ్యవస్థ అట్లా ఉంది. అందరికీ మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి, వాళ్లకు కావలసిన వసతులు ఏర్పాటు చేసి, వాళ్లకు అనుకూలంగా పూజారిని పంపించి ఆ వ్యవస్థనంతా ఏర్పాటు చేశారు. కనుక అక్కడ వారు ఇలాంటి ఇబ్బంది పడకుండా వారు సజావుగా వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ పూర్వీకుల ఉత్తమగతులు కలగడానికి వారికి మంచి సదుపాయాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. గురువుగారు, J-Certify ఛానల్ నేను కూడా చెప్తున్నా, స్వయంగా నేను పూజకు సంబంధించి, పిండ ప్రదానానికి సంబంధించి మీరు ఏర్పాటు చేసిన ఆహారము, భోజన వసతి, మర్యాదలు ఇవన్నీ కూడా ఒక భక్తుడిగా మీ పట్ల సర్వదా శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఇది బీహార్లాగా అనిపించలేదు నాకు. తెలుగు ప్రజల మధ్యలోనే ఉండి అక్కడే నాకు తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫీల్ కలిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ అర్చనకు సంబంధించి పిండ ప్రధాన ప్రదేశంలో కూడా మీరు తెలుగు వారిని ఏర్పాటు చేయడం, వారు అర్చకులు అయినప్పటికీ కూడా
తీసుకువెళ్ళడం ఇంత దూరం తీసుకొచ్చి పంపడం కూడా ఇదంతా కూడా సంతోషం గురుగారు. అందుకే తెలుగు వారంతా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే తెలుగు వారంతా, నేను కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు వారిని, తెలంగాణ వాడిని కనుక ఇక్కడ అందరికీ భక్తులకు మంచి సమయం, మంచి వసతి ఏర్పాటు చేసి అందరికీ సంతోషపెట్టడమే ఈ ఆశ్రమం యొక్క లక్ష్యం. అవునా? ఆ లక్ష్యం ద్వారానే మేము వెళ్తున్నాము. ఆ లక్ష్య సాధనకై మేము సాధన చేస్తాము. భక్తులందరూ ఎవ్వరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఇది నేటి సమాచారం. పిండ ప్రదానానికి సంబంధించి గయా యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ తెలుగువారు వస్తే వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు, అర్చనకు సంబంధించి, ఇక్కడ వసతి భోజనానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. దానితో పాటు మన పురాణ ఇతిహాసాల నుంచి సీతాదేవి, రాముడు, దశరథుడు, శ్రవణ కుమారు లాంటి జీవిత చరిత్రలను కూడా చాలా చక్కగా వివరించారు. అయితే మనకు జన్మనిచ్చిన వారు, పితృదేవతలు, వారికి సంబంధించిన పిండ ప్రదానాలు ఏవైతే ఉన్నాయో చరిత్ర ప్రకారం ఎవరైతే భక్తులు వాటిని పాటించాలనుకుంటున్నారో, సనాతన ధర్మానికి సంబంధించి, హైందవ ధర్మానికి సంబంధించిన భక్తులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మరింత చురుగ్గా ఉండి మన దేశ గౌరవ సాంప్రదాయాలను నిలబెట్టే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై విదేశీ సంస్కృతి కావచ్చు, లేదంటే స్వదేశంలో ఉన్న విదేశీ ప్రభావం కావచ్చు, ఇవన్నీ కూడా మన పెరిగే పిల్లలకి, మన తరానికి క్రమశిక్షణ లోపమే కాకుండా మనది కానీ విషయాలను తీసుకొచ్చి జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నారు. మరి అలాంటి క్రమంలో మన దేశాన్ని, మన సంస్కృతిని, మన మతాన్ని, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాల్సిన సందర్భం ఉంది. విన్నారు కదా గయకు సంబంధించిన చరిత్ర. ఎక్కడి కోశల దేశం, ఎక్కడి అయోధ్య నగర మహారాజు దశరథుడు, ఎక్కడ కైకేయి రాజు యొక్క కుమార్తె కైక, ఆమె యొక్క కుమారుడైన భరతునికి రాజ్యం ఇవ్వాలనే అటువంటి సంకల్పంతో అక్కడ దశరథుని యొక్క పెద్ద కుమారుని అడవికి పంపడం, దశరథుడు మరణించడం, పిండ ప్రదానానికి సంబంధించి స్వయాన పెద్ద కొడుకైన దశరథ మహారాజు పెద్ద కొడుకైన రాముడు చేసినప్పటికీ ఫలించకపోవడం, పెద్ద కోడలు స్థానంలో ఉండి ఇక్కడ మామగారి యొక్క పిండ ప్రదానానికి సంబంధించి కార్యక్రమం చేసి ఆ చేసిన ప్రదేశంలో ఇక్కడ వటవృక్షము, ఇక్కడున్న నది మరియు ఇక్కడున్న పూర్తి సమాచారాన్ని కూడా పురాణానికి సంబంధించి గురువుగారు చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని ఎన్నో కార్యక్రమాల కోసం GS35 తప్పిస్తూనే ఉంటుంది, ప్రయత్నిస్తూనే ఉంటుంది. మన దేశ సంప్రదాయాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. చూస్తూనే ఉండండి GS35. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.